హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఈరోజు టమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. ముందుగా 7 ఎగ్స్ అయితే ఉడకపెట్టేసుకున్నాను. ఉడకపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కళాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఎగ్ ఏమంటే ఇట్లా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది, తినాలనిపిస్తుందండి. లేకపోతే మామూలు బాయిల్ ఎగ్ తింటున్నట్టే ఉంటుంది. అందుకనేసి నేను ఇట్లా ఫ్రై చేస్తాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇదే కళాయిలో మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి కదండి, ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే కళాయిలో అదే ఆయిల్ అయితే ఉంది కదా, దాంట్లోన ఒక స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఒక 4 ఉల్లిపాయలు వేసుకుని దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, కొంచెం వేసాను. ఆనియన్స్ అయితే తొందరగా వేగుతాయి. నెక్స్ట్ అప్పుడు సాల్ట్ అంటే ఎగ్స్ అనేవి కింద అదే వేపేటప్పుడు కళాయికి అంటుకోకుండా ఉంటుందనేసి అట్లా సాల్ట్ వేస్తాము. ఆ సాల్ట్ అనేది ఇప్పుడు ఆనియన్స్ తొందరగా ఉడికేదానికి కూడా యూజ్ అవుతుంది. ఇదే విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా టమోటాలు అండి, ఈ టమోటాలన్నీ కోసి అయితే పెట్టుకోవాలి. ఈ టమాటాలన్నీ కోసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలన్నీ సన్నంగా కట్ చేసుకొని అయితే ఈ కళాయిలో వేసేసినానండి. ఇందులోనే కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ, నెక్స్ట్ కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకుంటే చికెన్ మసాలా ఏమంటే కొద్దిగా కొంచెం ఎక్కువేం కాదు, చికెన్ తినేంత ఫీలింగ్ వస్తుంది అది యాడ్ చేస్తే, కానీ టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. అందుకనేసి అంతా వేసినాక కొంచెం వాటర్ పోసేసి టమాటా అంతా దగ్గరికి అయిపోవాలండి. దగ్గరికి అయిపోయిందంటే టమాటా ఉడికిపోయినట్టే. తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ ఏవైతే గుడ్లు ఉన్నాయో ఆ గుడ్లు ఇందులో వేసేసి కలుపుతూ ఉండడమే. కొంచెం అటు ఇటుగా కలుపుతూ ఉండాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమేనండి. కొత్తిమీర వేసుకుని ఇంకా ఒక 5 minutes అట్లా ఉడకబెట్టేసి దించడమే అండి. ఇది అండి నా వీడియో, ఎగ్ టమోటా కర్రీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇది నా స్టైల్లో ఎగ్ అండ్ టమోటా కర్రీ. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే అండి నా వీడియో. ఇలా దగ్గర అయిపోవాలి.